అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును, అకయ యందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందే ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు 2వ కృపావరము లభించునట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని. కావున నేనిలాగు ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకొంటినా? అవును, అవునని చెప్పుచు కాదనున్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి.
మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మీ అందు కనికరం కలిగినందున నేను మరలా కొరింతునకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. మా విశ్వాసం మీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పుట లేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు.